ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం ధ్యానించకపోయేటువంటి వాక్య ధ్యానం ఏంటంటే ఫలము, గర్భఫలము గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి మన మూలవాక్యమైనటువంటి కీర్తనల గ్రంథం 127 అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, కుమారులు యెహోవాను గురించి స్వాచ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కాబట్టి బహుమానం అనేది ఎవరిస్తారంటండి? దేవుడిస్తారంట. ప్రార్థించుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుల సర్వాధికారి. ఈ సమయం ఈ వాక్యం ధ్యానిస్తూ ఉండగా మరి ఏం మాట్లాడనున్నా మాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు మాట్లాడినట్లయితే ప్రతి వారి జీవితంలో గొప్ప అద్భుతమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, మార్పు, మారు మనసు మరి ఇవన్నీ వస్తాయి తండ్రి. యేసునామములో అటువంటి అభిషేకం చేతి వీరందరూ నింపబడదురు గాక తండ్రి. నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు వందనం చెల్లిస్తూ నమ్మి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ గర్భఫలం ఆయన ఇచ్చేటువంటి బహుమానమే. బహుమానం ఎప్పుడు ఇస్తాం? మనం ఎవరికి ఇస్తాం? ఎవరైతే మనకు అనుకూలంగా ఉంటారో, ఎవరైతే మనం ఇష్టపడుతూ ఉంటామో, ఎవరైతే వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారో, ఎవరైతే వాళ్ళ ఆజ్ఞను అనుసరిస్తూ ఉంటారో వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వటానికి చూస్తూ ఉంటుంటాం. ఒక కంపెనీలో పనిచేసేటువంటి వ్యక్తికి ఒక గిఫ్ట్ ఎప్పుడు ఇస్తాం మనం? ఏదన్నా అతను వర్క్ బాగా చేసినప్పుడు, అతడు నియమ నిబంధనలు సరిగ్గా పాటిస్తున్నప్పుడు, అతడు టయానికి వచ్చి పనిచేస్తున్నప్పుడు అతను అప్రిషియేట్ చేయడానికి చక్కటి ఒక గిఫ్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. అందుకనే మనం నిన్నటి కాల సమయంలో ధ్యానించుకుంటా వచ్చినటువంటి విషయాలు మనకి చాలా చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏంటంట? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 18వ వచనంలో, నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు శపించబడును అని చెప్పాడు. అంటే దీవించబడటానికి, శపించబడటానికి తేడా ఏంటంటే, మనమంతా కూడా ద్వితీయోపదేశకాండంలో ఉన్నటువంటి సగం చాప్టర్ మాత్రం చదివేసేసి దీవించబడతాం అని అనుకుంటూ ఉంటుంటాం. కానీ ప్రతిదానికి కూడా కీడు వెనుక మేలు ఉంటుంది. మేలు కీడు కూడా రెండే కలిసి ఉంటుంటాయి. చీకటి వెలుగు కూడా కలిసి ఉంటుంటాయి. కానీ దానికి ఒక టైం వస్తుంది. చూడండి, సాయంత్రం అయ్యేసరికి చీకటి పడుతూ ఉంటుంది, దాని టైం వచ్చేస్తుంది అనమాట అక్కడ. అలాగే మళ్ళీ తెల్లవారేసరికి దాని టైం అయిపోయి వెళ్ళిపోతుంటుంది, వెలుగు వస్తూ ఉంటుంటుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో మేలు కీడు అనేవి సంభవిస్తూ ఉంటుంటాయి. కానీ మనం మేలు మాత్రమే గ్రహిస్తూ ఉంటుంటాం, కీడుని మాత్రం విడిచిపెట్టేస్తూ ఉంటుంటాం. కాబట్టి దేవుడు ఏ విధంగా ఉంటే ఆశీర్వదిస్తాడో చూసుకుంటాం తప్ప, మనం ఏ విధంగా ఉండకపోతే దేవుని దగ్గర నుంచి మరి మనం దేవుని పొందుకోలేము. మరి ఏ విధంగా ఉండకపోవడం వల్ల మన జీవితంలో దేవుని వలన మనం ఎందుకని దేవుని కోల్పోతున్నాము అని మనం ఆలోచన చేసినట్లయితే ఇదన్నమాట విషయం. ఎడం పక్కన వెళ్ళాలని తెలుసు మనకి, కానీ మనం వెళ్ళకుండా కుడి పక్కన నడవడం వల్ల, కుడివైపున వెళ్ళడం వల్ల యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. అసలు మనం వెళ్ళకూడని మార్గంలో వెళ్ళడం వల్ల కూడా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉన్నది. ఏంటంట? నీ గర్భఫలం, నీ భూఫలం, నీ దుక్కుటెద్దులు ఇవన్నీ కూడా మందలు దీవించబడతాయి అనేమో అక్కడుంటే, కాస్త కొంచెం ఎదరికెళ్తా వచ్చేసరికి 28వ అధ్యాయం 18వ వచనం వచ్చేలోకి శపించబడును అని ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏవైతే దీవించబడతాయో అక్కడ అవన్నీ కూడా శపించబడతాయి అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చాలామంది ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కొన్ని విషయాల్లో మనకి ఇలాగే అవగాహన లేక మనకి ఏమవుతుంటుందంటే, దేవుడు దీవించేవాడే కదా, ఎందుకని మనకి ఇలా జరుగుతూ ఉంది అని అనుకుంటూ ఉంటుంటారు. మనకు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చూసినట్లయితే, నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నెడల ఈ దీవెనలన్నీ నీకు వస్తాయి అని చెప్పి మనకి ఉన్నది. అలాగే మనకి 15వ వచనం, అంటే మొదటి 14 వచనాలు చూసినట్లయితే అన్ని దీవెనలు, ఆశీర్వాదాలు అన్నీ ఉంటాయి అక్కడ. 15వ వచనం చూసినట్లయితే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలనని నీ దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీ మీదకి సంభవించును. వినని ఎడల. హల్లెలూయా. అర్థమవుతుంది కదా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? వినని ఎడల నీ గర్భఫలము. గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. చాలా అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును అనేమో 28:4 చెప్తుంటే,
28:18 ఏం సెలవిస్తున్నాడు దేవుడు? నీ గర్భఫలము, నీ భూపంట, నీ ఆవులు, నీ గొర్రె మేకలు, నీ మందలు శపించబడును. కాబట్టి ఇక్కడ దీవించబడతాకి శపించబడతాకి ఉన్నటువంటి మధ్య వేరియేషన్ ఏంటంటే, మనం ఫలించకపోవడానికి కారణం ఏంటంటే, మనం అభివృద్ధి చెందడానికి అణగారిపోవడానికి కారణం ఏంటంటే జస్ట్ ఒక్కటే ఏంటంట, వినిన ఎడల వినకపోయిన ఎడల. చూడండి, వినని వినాని. చూడండి, ఆ రెండు అక్షరాలు కొంచెం బ్యాలెన్స్ తప్పి ఒకటి ముందు ఒకటి వెనక్కి వెళ్తుంటే ఏమవుతుందంటే అక్కడ దాని విలువ మారిపోతూ ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, వినీనా అంటే నీ ముందుంది కాబట్టి దానికి ఒక అర్థం ఉంది. నీ ముందుకు వెళ్ళకుండా ఏమవుతుందంటే నాన్న ముందు పెట్టింది అనుకోని, వినని ఎడల, వినిని ఎడల, వినని ఎడల అనేటువంటి చిన్న డిఫరెంట్లో జీవితాలు మారిపోయినాయి. అక్కడ దీవెన కాస్త శాపమైపోయింది, ఆశీర్వాదం కాస్త అశుభంగా మారిపోతూ ఉన్నది. చూసారా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? ఒకసారి ఒక మ్యారేజెస్కి వెళ్తున్నప్పుడు ఆ మ్యారేజ్కి వెళ్ళవలసినటువంటి పెళ్లి కొడుకు వాళ్ళు ఉన్నటువంటిది ఆ రూట్ మంచిది కాదండి, ఇటు వెళ్ళకూడదు, దయచేసి మా మాట వినండి అంటే వాళ్ళు ఏం చేశారంట, ఆ మాట వినకుండా ప్రయాణం చేశారంట. అక్కడ చాలా పెద్ద ప్రమాదం జరగటం వల్ల అక్కడ అందులో వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. అంటే ఆ మాట విని ఉంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, త్రోవ తప్పి వేరే మార్గంలోనికి వెళ్ళి చక్కగా వాళ్ళ గమ్యం చేరుకునేవారు. ఆ మాట వినకపోవడం వల్ల శుభకార్యం జరగవలసినటువంటి ప్రదేశంలో అశుభమైనది జరిగింది. ఆశీర్వాదం ఉండవలసినటువంటి ప్రదేశంలో ఏమొచ్చింది, శాపం వచ్చి పడింది. అంటే జస్ట్ తేడా ఎక్కడొచ్చిందంటే, వాళ్ళు వెళ్ళే కారులో ప్రాబ్లం లేదు, వాళ్ళు కట్టుకున్న బట్టల్లో ప్రాబ్లం లేదు, వాళ్ళు చేసే పనుల్లో ప్రాబ్లం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ వినకపోవడం వల్ల, వినిన ఎడల. చూసారా, మీరు గమనించాలి. 28:2 మీరు చూసినట్లయితే యెహోవా మాట వినిన ఎడల అని ఉంటుంది అక్కడ. అదే తర్వాత చూసినట్లయితే వినని ఎడల. కాబట్టి చిన్న డిఫరెంట్ ఏం చేస్తూ ఉందంట, పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి పెద్ద బిల్డింగు ఏంటంటారు అది అపార్ట్మెంట్ కడుతున్నప్పుడు అతను ఏం చేయడంటే, చిన్న సూది మొనంతా కొంచెం వాలు ఏమైందంట, క్రాస్ ఉందంట. పర్వాలేదులే, సూది మొనంత ప్రాబ్లం ఉంటే ఏమవుతుందని చెప్పి అతను ఒక 100 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటూ వెళ్తే ఆ సూది మొనంత ప్రాబ్లం కాస్త ఏమైందంట, 100 అంతస్తులకి వెళ్ళే వదిలికి పెద్ద గుణపం అంతా ఆ యొక్క వాల్ అనేది వచ్చిందంట. అంత పైకి వెళ్ళేసరికి ఆ వాల్ వల్ల ఏమైంది, ఆ 100 అంతస్తుల బిల్డింగ్ కాస్త నేలమట్టం అయిపోయింది, కూలిపోయింది. కాబట్టి ఈ రోజున చిన్నదే కదా, ఏమవుతుంది, ఈ చిన్న అబద్ధమే కదా, ఈ చిన్న తప్పే కదా, ఈ చిన్న మిస్టేకే కదా, ఈ చిన్న విషయమే కదా అని చెప్పి మనం ఏం చేస్తుంటాం, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుంటాం. ఒకసారి మా ఊరిలో పెద్ద గోదావరి వచ్చింది, మాది ఫ్లడ్ ఏరియా అనమాట. వచ్చినప్పుడు మాకు ఆ గోదావరి పక్కనే ఏటుగొట్టు అని ఉంటుంది, పక్కన ఒక పెద్ద తాటి చెట్టు ఉంటుంది అనమాట. ఆ తాటి చెట్టుకి చిన్న ఆ యొక్క బనియన్ ట్రీ ఉంటుంది కదా, ఏమంటారు, మర్రి విత్తనం కొట్టుకుంటా వచ్చి ఆ తాటి చెట్టుని అడిగిందంట, అన్న 2 రోజుల నుండి వెళ్ళిపోతాను, ఇక్కడ ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది కదా, ఎటు వెళ్తున్నాను దిక్కు చూసిన పరిస్థితిలోనంటే ఉండేదో పక్కనే అని చెప్పి తాటి చెట్టు అన్నదంట. 2 రోజులు అయింది, 4 రోజులు అయింది, ఇది తాటి చెట్టులో ఉన్నటువంటి ఈ మర్రి విత్తనం కాస్త 2 ఆకులు వేసుకుందంట, 4 ఆకులు వేసుకుందంట. అన్న ఇంకో వారం రోజులన్నా 10 రోజులన్నా అంటే ఏం చేసింది, నెమ్మదిగా తాటి చెట్టుని చుట్టూ తిరుగుతూ వచ్చింది. కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళేసరికి ఈ రోజున అక్కడ మా ఏరియాలో తాటి చెట్టు లేదు. ఆ యొక్క ఏమున్నదంటే మర్రి చెట్టు బాగా ఊడలేసి మహావృక్షమై కూర్చున్న తాటి చెట్టుకి అడ్రస్ లేకుండా చేసింది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, కాబట్టి ఏ మాట వింటున్నాం, ఓల్డ్ వింటున్నామా, ఓల్డ్ చెప్పేది మనం వింటున్నామా, WORD, ఓల్డ్ అంటే ఏంటంటే దేవుని వాక్యం, WORLD ఓల్డ్ అంటే ప్రపంచం. కాబట్టి ఈ లోకం చెప్పేది మాట మనం వింటున్నామా, దేవుని చెప్పేటి మాట వింటున్నామా? ఈ లోకం చెప్పేటువంటి మాట ఎలా ఉంటుందంటే స్మూత్గా, అందంగా, ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా, ఆనందింపజేసేదిగా, రంజింపజేసే విధంగా మనకి ఈ లోకంలో మాట ఉంటుంది. కానీ మనకి దాని అంతము ఏముంటుందంట, నాశనమే ఉంటుందంట. కానీ దేవుని వాక్యం 2 అంచుల వాడిగల కట్టం కాబట్టి కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఎక్కడ చెడు ఉన్నా, ఎక్కడ కొవ్వు ఉన్నా, ఎక్కడ ఏదన్నా కూడా అది ఏం చేస్తుంటుందంటే కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది.
కాబట్టి కొంచెం బాధగా ఉంటుంటుంది, నొప్పుగా ఉంటుంటుంది, పెయిన్ వస్తుంటుంది. అది తట్టుకుంటే మనలో ఉన్నటువంటి ఆ చెడ్డనంతా కూడా తీసేస్తుందంట. ఈ ఓడి ఏం చేస్తుందంటే రెండంచులు వాడిగల ఖడ్గం కాబట్టి అది కట్ చేస్తూ ఉంటుంది మనల్ని, ప్రతిదాన్ని కట్ చేస్తూ ఉంటుంది, పెయిన్ వస్తుంటుంది. ఒక మనకి ఇంజెక్షన్ చేస్తే ఎట్లా పెయిన్ వస్తుంది, అది కూడా ఒక నైఫ్ లాంటిది అనమాట. నైఫే కదా, ఇంజెక్షన్ సూది చివర ఏముంటుందంటే నైఫ్ ఉంటుంది, ఖడ్గం, వాడిగల ఖడ్గం ఉంటుంది అనమాట. ఈవెన్ నాకు ఆపరేషన్ చేసే నైఫ్ కూడా అది 2 అంచుల వాడిగల ఖడ్గం, అది కూడా ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకి మేలు చేసేటువంటి ఆయుధాలు అనమాట. ఈ మేలు చేసేటువంటి ఆయుధాలు ఎప్పుడు కూడా మనకి ఫస్ట్లో ఏం చేస్తాయి, హాని కలిగిస్తూ ఉంటుంటాయి. బ్యాడ్ రోడ్స్ గో టు గుడ్ సంథింగ్ ఏదో ఉంది, మర్చిపోయిన ఇందాక నేను సిగ్నల్ దగ్గర చదివాను. అది అపోలో టైర్స్ యాడ్స్కి ఇచ్చాడనమాట. అంటే ఈ బ్యాడ్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో గో టు గుడ్ ప్లేసెస్ అనమాట, గుడ్ ప్లేసెస్ అనమాట. ఈ బ్యాడ్ రోడ్స్ అనేవి ఏం చేస్తాయంట, గతుకులు గుంతలు ఉన్నటువంటి రోడ్స్, వాటి గుండా మనం వెళ్తున్నప్పుడు అవి ఎక్కడికి తీసుకెళ్తాయంట, మంచి పచ్చనైనటువంటి ప్రదేశాల్లోనికి, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలోనికి. చూడండి, బీచ్కి వెళ్ళాలనుకోండి, అక్కడ మంచి రోడ్ వేసి ఉంటుంది మనకి, లేదు గుంతలు పడిపోయినటువంటి రోడ్లు ఉంటాయన్నమాట. కానీ ఆ రోడ్డు గుండా వెళ్ళేసరికి మనకి చివరికి ఏమొస్తుంది, ఆహ్లాదకరమైనటువంటి మంచి ప్లేసెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఇందాక సిగ్నల్ దగ్గర వస్తుంటే చూసాను అనమాట, పెద్ద హెడ్డింగ్ పెట్టి అపోలో టైర్స్కి యాడ్ కింద పెట్టుకున్నారు అనమాట. ఏంటంటే బ్యాడ్ రోడ్స్ గో టు ఆ యొక్క మంచి ప్లేసెస్, గుడ్ ప్లేసెస్ అంట. అంటే ఈ బ్యాడ్ రోడ్స్ అనేవి మన జీవితంలో ఎదురవుతూ ఉంటుంటాయి. మనం కూడా ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి ఎదురవుతుంటాయి. బంగారం అనుకుందంటే వెళ్తూ ఉందంట, దానికి ఒక బ్యాడ్ రోడ్ ఎదురైందంట. ఆ బ్యాడ్ రోడ్ ఏంటంటే అగ్నిలాగా మండుతూ ఉందంట. ఆ బ్యాడ్ రోడ్ ఎక్కిందంట, వెళ్ళిందంట. వెళ్తూ ఉంటే అమ్మో దీని గుండా వెళ్తే నాకు ఏమన్నా అవుతుందేమో అనుకున్నదంట. సరే, వేరే మార్గంలో తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చిందంట. ఆ బ్యాడ్ రోడ్డు గుండా వెళ్ళినటువంటి ఈ బంగారం ఆ బ్యాడ్ రోడ్డు కాస్త దాటి అవతలికి వెళ్ళేసరికి ఎంత గుడ్ ప్లేస్ ఉందంటే, ఆ తలతల మెరుస్తున్నటువంటి బంగారం కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారంట. ఇది నాకు కావాలని చెప్పి దానికి విలువ ఎంత పెరిగిపోయిందంటే, అప్పటి వరకు మట్టి అంటుకున్నటువంటి దాన్ని కొనాలా వద్దా, వినాలా వద్దా అనేటువంటి ఆ యొక్క ఆలోచనలో ఉన్నారంట. ఎప్పుడైతే దీనిలో ఉన్న మకిరంత పొంది ఇది ఒరిజినల్, ఇది మంచిది, ఇక్కడికి వచ్చిందంటే ఈ బాట గుండా ఇక్కడికి వచ్చిందంటే చాలా మంచి ప్లేస్లోకి వచ్చింది ఇది, అప్పుడు దానికి అర్థమైందంట, అరే ఇది చాలా భయంకరమైనటువంటి ప్రదేశం అనుకున్నాను, ఈ రోడ్డు నేను వెళ్ళలేను అనుకున్నాను, చాలా కష్టంగా అనుకున్నదంట. కానీ అలా వెళతా వచ్చినప్పటికీ దానికి మంచి ప్లేస్ వచ్చిందంట. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి మీరు చాలామంది ప్రజెంట్ మీది బ్యాడ్ రోడ్స్ గుండా వెళ్తున్నటువంటి ప్రయాణం గుండా ఆ ప్రయాణంలాగా అనిపిస్తూ ఉండొచ్చు. ఏ విధమైన ఫలవంతం లేదు నా జీవితంలో, అంతా కూడా నిస్సారంగానే ఉన్నది, అంతా కూడా నా జీవితం ఏదో అంధకారంగానే ఉన్నది, నా రోడ్డు అంతా చాలా గుంతలు పడిపోయింది, నా రోడ్డు అంతా కూడా చాలా డస్ట్గా ఉన్నది, నా రోడ్డు అంతా కూడా చాలా బ్యాడ్ రోడ్డు గుండా నేను వెళ్తూ ఉన్నాను, నా పరిస్థితి చాలా అయోమయంగా ఉన్నది, అసలు నేను ఏం చేస్తున్నానో నాకు తెలియదు, ఈవెన్ నేను కూర్చున్నటువంటి వాహనం అటు ఇటు ఊగుతుంది, ఎటు పడిపోతుందో తెలియట్లేదు, దీనికి ఒక గురి గమ్యం లేనట్టు వెళ్తూ ఉంది నా యొక్క జీవిత ప్రయాణం అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటుంటారు. ఇక్కడ నిజమే, మన జీవితాలు ఎప్పుడు కూడా ఈ బ్యాడ్ రోడ్ గుండా వెళ్తూ ఉంటుంటాయి అనమాట. దేవుని యొక్క ఆలోచన కూడా అదే అనమాట. ఎందుకంటే అలా బ్యాడ్ రోడ్ గుండా వెళ్ళినట్లయితే గుడ్ ప్లేసెస్కి వెళ్తారనమాట. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లకు ఆయన నన్ను నడిపిస్తారు. ఈ పచ్చిక గల చోట్లకు గొర్రె నడుస్తున్నప్పుడు డైరెక్ట్ పచ్చిక గల చోట్ల దానికి దొరికేసేది, ముళ్ళ కంపల గుండా వెళ్ళవలసి వస్తుంది, చిన్న దారులు గుండా వెళ్ళవలసి వస్తుంటుంది, చాలా భయంకరమైనటువంటి ప్రదేశాల గుండా వెళ్ళవలసి వస్తుంది. ఇవన్నీ దాటుకుని వెళ్ళినప్పుడు పచ్చిక బయలు దానికి దొరుకుతుంది. అప్పుడు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, అప్పుడు ఆనందమైనటువంటి జీవితం, అప్పుడు హాయిగా తిని అక్కడ అవి సంతోషిస్తాయన్నమాట. ఎప్పుడైతే ఈ బ్యాడ్ రోడ్ గురించి ఈ యొక్క ఆ విధమైనటువంటి ప్రదేశాల గుండా వెళ్తున్నప్పుడు అవి ఏమి బాధపడవు, ఎందుకంటే ఆ చివరాట్లకి పచ్చిక బయలు ఉన్నాయన్నటువంటి ఆలోచన వాటికి ఉంటుంది కాబట్టి అవి ఎప్పుడు కూడా బాధపడవు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇప్పుడు మీరు వెళ్తున్నటువంటి ప్రయాణం, వెళ్తున్నటువంటి ఆ మార్గం మరి ఏదైతే ఉన్నదో, ఆ దారి ఏదైతే ఉన్నదో మీకు చాలా క్లిష్ట పరిస్థితిగా చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితిగా, పిల్లలు లేనటువంటి వారు ఫలింపు లేనటువంటి జీవితంగా ఉండొచ్చు, నిరుద్యోగ సమస్యతో కొట్టుమట్లాడుతూ ఉండొచ్చు, ఇంటిలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్గా ఉండొచ్చు. కానీ మనం ఎప్పుడైతే దేవునికి మన సమయాన్ని ఇస్తామో, దేవుడు మనతో ఉంటాడు, మనలోనే ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అర్థమవుతున్న వాళ్ళందరూ ఆమెను చెప్తాం. ఏంటి బ్రదర్ గర్భఫలం అనేటువంటి హెడ్డింగ్ పెట్టారు, ఇక్కడ చూస్తే వాక్యం ఏదో చెప్తున్నారు అని అనుకుంటా ఉన్నారేమో. దయచేసి మీరు గమనించినట్లయితే ఫలం అనేది ఎక్కడి నుంచి ప్రారంభిస్తారంటే దేవుడు ఒక విత్తనంలో నుంచి ప్రారంభిస్తారనమాట. ఆ విత్తనం భూమిలో వెళ్తున్నప్పుడు, ఆ విత్తనం భూమిలో పడుతున్నప్పుడు అంతవరకు ఎంతో స్వచ్ఛంగా ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి ఆ విత్తనం ఆ భూమిలో పడినటువంటి తర్వాత దానికి మట్టి బురద మకిరి అంతా చాలా డస్ట్ అంతా కూడా దానికి అంటుకుని దాని ఆకారం వికారంగా మారిపోతుందంట. దాని ఆకారం అంతా కూడా వికారంగా మారిపోతుంది, దాని రూపును కోల్పోతుంది, దాని సొగసును కోల్పోతుంది, దాని స్థితిగతులన్నీ కూడా కోల్పోతాయి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇట్లాంటి ఘాట్ రోడ్స్ గుండా మనల్ని నడిపిస్తూ ఉంటాడు, భయంకరమైన ప్రదేశాలు గుండా నడిపిస్తూ ఉంటుంటాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఈవెన్ ఈ ప్రకృతిలో మీరు ఏ జంతువులను చూసినా కూడా అవి వాటి పిల్లలకి ఇచ్చేటువంటి ట్రైనింగ్ ఎంత ఘోరంగా ఉంటుందంటే, ఈవెన్ పక్షుల గురించి మనం ధ్యానించుకున్నాం రాత్రి ఒక సమయంలో. గ్రద్దలు ఎంత చివరిని గూటిని కట్టి వాటి పిల్లల్ని క్రిందకి గెంటేసేసి ఎంత ట్రైనింగ్ ఇస్తాయి అన్నది. అలాగే ఈవెన్ ప్రతి జంతువులు కూడా వాటి పిల్లలకి ఎంతో భయంకరమైనటువంటి ట్రైనింగ్ ఇస్తాయి. ఎందుకంటే నేను చనిపోయినా నేను లేకపోయినా కూడా నా పిల్లలు ఎటువంటి శ్రమలు గుండా వెళ్ళకూడదు, ఎటువంటి ఇబ్బందులు గుండా వెళ్ళకూడదు. ఒకవేళ ఆ ఇబ్బందులు వచ్చినా కూడా ఇబ్బందులు గుండా వెళ్ళకూడదని కాదండి, ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా ఎదుర్కోవాలన్నటువంటి విషయాలను అవి నేర్పిస్తూ ఉంటుంటాయి తల్లులు. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే శ్రమలు రాకుండా చేయాలన్నది మాత్రం దేవుని ఉద్దేశం కాదు మన పట్ల. ఆ శ్రమలను ఎలా ఎదుర్కోవాలి, ఆ శ్రమలలో మనం ఎలా విజయం పొందిన వారుగా ఉండాలి, అత్యధిక విజయం పొందినటువంటి వ్యక్తులుగా మనం ఎలా ఉండాలి. వీఆర్ మోర్ దాన్ ఏ కాంకరర్ అంటాడు అనమాట దేవుడు. హల్లెలూయా. కాబట్టి అత్యధిక విజయం పొందినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలన్నది దేవుని ఉద్దేశమై ఉన్నది. అత్యధిక ఆశీర్వాదించబడినటువంటి బిడ్డలుగా ఉండాలన్నది దేవుని ఉద్దేశమైనది అనమాట. కాబట్టి ఆ విత్తనాన్ని విత్తనంగా ఉంచేసి అయ్యో విత్తనానికి దెబ్బ తగులుతుందేమో కింద పడితేనే, అయ్యో విత్తనానికి మట్టి అంటుకుంటుందేమో కింద పెడితేనే, అయ్యో విత్తనానికి ఏమన్నా డస్ట్ అంటుకుంటుందేమో మట్టిలో పెడితే అని అనుకున్నంతసేపు అది విత్తనంగానే ఉండిపోతుంది. ఆ విత్తనాన్ని విడిచిపెట్టినప్పుడు మాత్రమే అది భూమిలో పడి చనిపోయి దాని అడ్రస్ లేకుండా అయిపోయి అసలు దాన్ని రూపురేఖలను కోల్పోయి అప్పుడు ఏమొస్తుందంట, చిన్న మొలక చిన్న జీవం అందులోంచి వస్తుందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఎప్పుడైతే ఆ జీవం దానిలోంచి బయటకు వస్తా ఉన్నదో అన్నీ చూసి సంతోషపడతాయా? లేదు, ఆ జీవాన్ని చివరిలోనే ప్రారంభంలోనే దాన్ని తుంచివేసేసేయాలి, ప్రారంభంలోనే దాన్ని లేకుండా చేసేసేయాలి, ప్రారంభంలో దాన్ని అంతమొందించేయాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారంట కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు దైవికంగా చాలా శ్రమలు ఇబ్బందులు అన్నీ అనుభవిస్తూ ఉండొచ్చు, కానీ ఆ జీవమునిచ్చింది మాత్రం కేవలం దేవుడు మాత్రమే. అదే జీవాన్ని ఆర్పేయాలని చెప్పి, అదే జీవాన్ని అదే ఫలాన్ని ఫలింపకుండా చేయాలని చెప్పేసి, అదే ఫలాన్ని ప్రారంభంలో తుంచివేయాలని చెప్పి అనేక అవరోధాలు ఎదురవుతూ ఉంటుంటాయి, చాలా ఉంటాయి. కానీ జీవం ఇచ్చేది మాత్రం యేసు, నేనే జీవము మార్గము అంటూ ఉన్నాడు. కాబట్టి ఆయనే జీవమైనటువంటి వాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి జీవాన్ని ఆపటానికి దేనికి శక్తి లేదు, మనలో ఉన్నటువంటి జీవాన్ని ఆపటానికి ఏ అంధకార శక్తి కూడా దానివల్ల కాదనమాట. కాబట్టి ఆ జీవం పైకి వస్తూ ఉన్నప్పుడు అనేక విధములైనటువంటి అవరోధాలు ఎదురవుతుంటాయి, పురుగులు క్రిములు కీటకాలు ఇవన్నీ కూడా. కానీ వాటన్నిటినీ దాటుకుని వచ్చిన తర్వాత వాటన్నిటికీ అందనంత స్థితికి ఈ యొక్క వృక్షం అనేది, ఈ చెట్టు అనేది, మొక్క అనేది ఏమవుతుందంట, నెమ్మదిగా పెరుగుతూ దేనికి అందనంత స్థితికి ఎదిగిపోతుందంట. హల్లెలూయా. ఏ క్రిమి కీటకాలు అయితే దీన్ని నాశనం చేయాలని చూసాయో, ఏ క్రిమి కీటకాలు అయితే దీన్ని పాడు చేయాలని చూసాయో, అవే వచ్చి ఈ యొక్క చెట్టు నీడను ఆశ్రయిస్తాయంట. అవే వచ్చి ఈ చెట్టు నీడను ఆశ్రయించి ఈ చెట్టుకే గూటును కట్టుకుని ఈ చెట్టు కింద జీవనోపాధిని మరి సాగిస్తూ, ఈ చెట్టు కిందే గాలివానలు వచ్చినా, ఎండ వచ్చినా, వర్షం వచ్చినా, తుఫాన్లు వచ్చినా అన్నీ కూడా దాని యొక్క నీడను ఆశ్రయించి దాని నీడలో బ్రతుకుతూ ఉంటాయంట. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల, జీవము కలిగినటువంటి మరి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మీరు, మనమంతా కూడా ఎప్పుడైతే మనలో దేవుని జీవం మనలో ఉన్నదో ఏ అంధకార శక్తులు మనల్ని ఆపలేవు. ఎవరైతే మనల్ని ఆపాలనుకున్నారో వాళ్ళకే మనం ఆశ్రయం ఇచ్చేటువంటి వారుగా మారుతాం. ఎవరైతే మనల్ని దూషించాలి, ఎవరైతే మనల్ని ద్వేషించాలి, ఎవరైతే మనల్ని మరి తొక్కేసేయాలి, ఎవరైతే మనల్ని తక్కువ చూపు చూశారో, ఎవరైతే మనల్ని ఎందుకు పనికిరాని అనుకున్నారో వాళ్ళకే మనం ఆశ్రయదుర్గంగా మారిపోతాం. వాళ్ళకే మనం మరి గొప్ప సహాయం చేసేటువంటి వారు, వాళ్ళకే మనం ఉపకారులుగా మారిపోతాం. ఎప్పుడు అంతటి ఫలింపు జీవితం ఎప్పుడు వస్తుంది? మనం బహుగా ఫలించడం వలన అప్పుడు దేవుడు సంతోషపడతాడంట. హల్లెలూయా.
మీరు బహుగా ఫలించడం వలన దేవుడు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అది దేవుని ఉద్దేశమైనది మన పట్ల. అంతేగాని ఓ పూట భోజనం ఉంది, రెండో పూట ఎలా వస్తుందో మనకు తెలియదు, ఈ జీవితంలో జీవించడం అనేది కాదు. ప్రస్తుతం మీరు ఉన్నటువంటి స్థితి అది అవ్వచ్చు, ప్రస్తుతం మీరు వెళ్తున్నటువంటి రోడ్ అది అవ్వచ్చు, కానీ బ్యాడ్ రోడ్స్ గో టు గుడ్ ప్లేసెస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం వెళ్తున్నటువంటిది ప్రస్తుతం బ్యాడ్ అవ్వచ్చు, ప్రస్తుతం చాలా కష్టం అవ్వచ్చు, కానీ అక్కడికి వెళ్తుందంటే అది చాలా మంచి ప్లేస్కి వెళ్తుంది అనమాట. కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళేటువంటి మార్గం చాలా ఇరుకు మార్గం అని చెప్పాడు. అంటే పరలోకం ఇరుకు అని చెప్పట్లేదు దేవుడు ఇక్కడ. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి మార్గం చాలా ఇరుకు అని చెప్పాడు, కానీ పరలోకం మాత్రం చాలా ఇరుకు అని చెప్పట్లేదు ఎక్కడ కూడా. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళేటువంటి ఆ దారి చాలా బ్యాడ్గా ఉండుండొచ్చు, పరలోకం వెళ్ళేటువంటి ఆ మార్గం చాలా ఇరుగ్గా ఉండుండొచ్చు, పరలోకం వెళ్ళవలసినటువంటి ఆ దారి చాలా డస్ట్తో ఉండుండొచ్చు, కానీ ఎంత విధానంగా ఉన్నా కానీ దాని ఎండ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. ప్రియమైనటువంటి నా సొంత మాటలు నేనేమీ చెప్పట్లేదండి. ఏంటి బ్రదర్ పరలోకం గురించి మీరు ఎట్లా చెప్తున్నారు, పరలోకం వెళ్ళే దారి చాలా చెడ్డగా ఉంటుంది అంటారండి మీరు. నిజమే, దేవుడే చెప్పాడు మాట. ఆ మార్గం చాలా ఇరుగ్గా ఉంటుందంటండి, చాలా కష్టంగా ఉంటుందంట. ఎలా ఉంటుంది బ్రదర్? పరలోకానికి వెళ్ళేటువంటి దారి ఎందుకు ఇరుగ్గా ఉంటుంది బ్రదర్? పరలోకానికి వెళ్ళేటువంటి దారి ఎందుకు కష్టంగా ఉంటుంది బ్రదర్? పరలోకం చాలా బాగుంటుంది కదా. పరలోకం చాలా బాగుంటుంది, పరలోకం చాలా అద్భుతంగా ఉంటుంది. పరలోకంలో విశాలమైనటువంటి బంగారపు వీధులు ఉంటాయి, పరలోకంలో సర్వసమృద్ధి ఉంటుంది. కానీ పరలోకానికి వెళ్ళేటువంటి దారి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. జాబ్ వచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా అందరికీ, చాలా బాగుంటుంది. కానీ జాబ్ వచ్చేటువంటి ముందు డే అండ్ నైట్ కష్టపడి చదవటాలు, డే అండ్ నైట్ ఈ పుస్తకాలన్నీ తిరగేయటాలు, ఇది ఎంత కష్టం ఉంటుందో తెలుసు కదా మీకు అందరికీ, చదువుకున్న వాళ్ళందరికీ. కాబట్టి పరలోకం వెళ్ళేటువంటి మార్గం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయమంటాడు దేవుడు, నిన్ను దేశిస్తున్న వాడిని వెళ్ళి ప్రేమించమంటుంటాడు దేవుడు. అంత ఇరుకంటే ఆ మార్గం అసలు చాలా ఇరుగ్గా ఉంటుంది అనమాట. అసలు కష్టం, మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ ద్వారం దగ్గర ఆగిపోతాం, అసలు అందులో ప్రవేశించలేము, లోపలికి వెళ్ళాము అనమాట. అంత ఇరుగ్గా ఉంటుంది అనమాట. హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళందరూ ఆమె అని చెప్దాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మార్గం అనేది ఎలా ఉంటుందంటే చాలా కష్టంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఫలించాలి అనేటువంటి ఆశ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంట, ఈ మార్గం దాటుకుని చూడండి, ఆ విత్తనం ఏం చేస్తారంట, ఆ భూమిని పగలగొట్టుకుని ఆ మార్గం గుండా బయటకు వచ్చేటప్పుడు చాలా పోట్లు పడుతుంది అంటండి. చాలా ఇరుకు మార్గంగా ఉంటుంది అనమాట. హల్లెలూయా. ఆ మార్గం, ఆ విత్తనం ఏం చేస్తుంది, ఫలంగా మారాలంటే విత్తనంగానే ఉండిపోదు. అది ఫలంగా ఫలించాలంటే అవన్నట్లు కూడా రాలేక ఆ భూమిని పగలగొట్టుకుని విత్తనం అంట ఆ భూమిని అలా పగలగొట్టుకుని దాన్ని ఓపెన్ చేసుకుని ఎంత బలంగా ఉన్నా కూడా దాన్ని చీల్చుకుని పైకి వస్తుందంట. అదండి జీవం ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఎటువంటి శ్రమ వచ్చినా వచ్చినా చీల్చుకుని బయటకు వస్తాడంట. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తు నుంచి వస్తూ ఉన్నప్పుడు సముద్రం అనేటువంటి శ్రమాలకు ఎదురొచ్చింది. ఏం చేశారంట, దాన్ని దేవుడిచ్చినటువంటి సహాయాన్ని బట్టి చీల్చుకుని వచ్చారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు మీరు వెళ్తున్నటువంటి మార్గంలో సముద్రాలు ఉండొచ్చు, ఎడారులు ఉండొచ్చు, కొండలు ఉండొచ్చు, లోయలు ఉండొచ్చు, కానీ ఏదున్నా మనలో జీవం ఉంటే దేన్నైనా మనం చీల్చుకుని ముందుకెళ్ళిపోతాం. ఆ జీవం అనేది ఎవరంట, ఆయనే చెప్తున్నాడు, యేసుప్రభు వారు. ఆ జీవం ఎవరంట, యేసు నేనే మార్గము జీవము అని చెప్తున్నాడు. అంటే జీవం ఉన్నటువంటి విత్తనం ఎలాగైతే ఆ యొక్క భూమిని అలా ఓపెన్ చేసుకుని ఆ భూమిని పగలగొట్టుకుని బద్దలు చేసుకుని అలా ద్వారాన్ని క్రియేట్ చేసుకుని ఎంత ఇరుగ్గా ఉన్నప్పటికీ అట్లా ఎలా అయితే ఆ ఇరుకులోంచి ఎంతో కష్టపడి బయటకు ఎలా వస్తుందో, జీవం ఉన్నటువంటి వ్యక్తి, జీవం కలిగినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా, జీవం కలిగినటువంటి ప్రతి మరి క్రీస్తుని జీవం అంటే ఎవరు, యేసుక్రీస్తు ప్రభు. అంటే యేసుక్రీస్తుని కలిగినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేస్తారంట, ఈ శ్రమ నా వల్ల కాదు అని అక్కడ ఆగిపోడు. ఖచ్చితంగా నేను ఎదురీదుతాను, నేను ఈ శ్రమను నేను ఎదుర్కొంటాను, ఈ శ్రమ నుంచి నేను బయటకు ప్రవేశిస్తాను. ఎందుకంటే ఈ రోడ్డు ఇరుగ్గానే ఉన్నదే, కానీ ఈ రోడ్డు కొంచెం దాటితే ఎంత విశాలం వస్తుందంటే చాలా విశాలం వస్తుంది అనమాట. చాలా అద్భుతం ఉంటుంది. బంగారపు వీధుల్లో నడుస్తాం. ప్రజెంట్ ఘాట్ రోడ్స్ ఇవన్నీ చాలా ప్రమాదకరమైన రోడ్లాగా ఉండవచ్చు. చాలా దుమ్ముతో ధూళితో చాలా గుంతలుగా చాలా ప్రమాదకరంగా చాలా ఇబ్బందికరంగా వర్ణనాతీతంగా ఉండొచ్చు ప్రజెంట్ వెళ్తున్నటువంటి మార్గాలన్నీ కూడా. కానీ దీని అంతం మాత్రం చాలా అద్భుతం కలిగి ఉండబోతున్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఇరుకు మార్గం గుండా వెళ్తాకి ఇష్టపడతారా? మత్తయి సువార్త 7:13 దేవుడే చెప్తున్నాడు ఒక మాట, ఏంటి, ఇరుకు ద్వారమును ప్రవేశించుడి. అదేంటి బ్రదర్, దేవుడిని నమ్ముకుంటే సుఖపడతారని చెప్పారు, దేవుడిని నమ్ముకుంటే ఉద్యోగం వస్తుందని చెప్పారు, దేవుడిని నమ్ముకుంటే పిల్లలు పుడతారని చెప్పారు, దేవుడిని నమ్ముకుంటే శాంతి సమాధానం వస్తాయని చెప్పారు,
మీరేంటి ఇట్లా చెప్తున్నారు, ఇరుగు మార్గం ప్రవేశించమంటున్నారు? ఇరుగు మార్గం ప్రవేశించడం చాలా కష్టం కదా బ్రదర్. మేమేదో సుఖం వస్తుంది, సంతోషం వస్తుంది, విశాలమైనటువంటి జీవితం వస్తుందని మేము దేవుని దగ్గరికి వస్తే ఇరుగు మార్గం ప్రవేశించమంటున్నారేంటి? నాశనముకు పోవు ద్వారం వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నదంట, దాని ద్వారం ప్రవేశించేవారు అనేకులు. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూశారు కదా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనకి ఏమంటారు వాటిని, సంకు అంటుంటారు. అంటే గళ్ళ తెలుసు కదా మీకు అందరికీ. ఈ మనకి ఏదన్నా డబ్బాలో వాటర్ పోయాలంటే వాటర్ అన్న ఏదైనా పోయడానికి ఒక గళ్ళ లాంటి ఉపయోగిస్తారు అనమాట. దాన్ని పైన చూస్తే చాలా వెడల్పుగా ఉంటుంది. ఆ వాటరు ఆ డబ్బాలోకి వెళ్ళాలి కాబట్టి కింద హోలొద్దులకి చిన్నగా సన్నగా అయిపోతుంది అనమాట. నేను కిరోసిన్ వేస్తుండే అనమాట ఇంట్లో చిన్నప్పుడు. అరే దీపంలో కిరోసిన్ వేయరా అంటే మా అమ్మగారు గళ్ళ ఎక్కడ ఉందా అని వెతుకుతూ వచ్చి ఉండనమాట. మరి మీ భాషలో ఏమంటారు నాకు తెలియదు, కానీ దాన్ని గళ్ళనే అంటారు అనుకుంటున్నాను. ఇట్లా కోన్ షేప్లో ఉంటుంది కదా, పైన వెడల్పు ఉండి కిందకు వచ్చేసరికి గరాటా. ఓకే, గరాటా అంటారు కదా దాన్ని. ఐడియా ఉంది కదా అందరికీ గరాటా. మనం ఈవెన్ ఒక డబ్బాలో వాటర్ వేయాలన్నా కిరోసిన్ ఏదైనా వేయాలన్నా పైన చాలా లావుగా ఉంటుంది, కింద కొద్దిగా ఏమవుతుందంటే సన్నగా చిన్నగా అయిపోతుంది అనమాట. మనం పొరపాటున ఎంత అందులేసేసినా కానీ బయటపడిపోకుండా గరాట ఆ కిందకు వచ్చేసరికి ఏమవుతుందంటే సన్నగా అయిపోతుంది అనమాట. సో ఈ లోకంలో ఉన్నటువంటి అన్నీ కూడా చాలా విశాలంగా ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ చివరికి ఇరిగైపోతుంది అనమాట, చాలా కష్టమైపోతుంది. కానీ దేవుడు ఏంటంటే ఫస్ట్ రివర్స్లో పెడతాడనమాట. ఫస్ట్ రివర్స్ అంటే చిన్నగా సన్నగా ఉంటుంది గరాటలాగా, ఏంటి రివర్స్లో. అది కొంచెం ఓపెన్ చేసుకుని అందులో కష్టపడి ఎలాగైతే మనం లోపలికి వచ్చామో వచ్చి కొలిది వెడల్పు అయిపోతుంటుంది, వచ్చి కొలిది విశాలం అయిపోతుంటుంది అనమాట. దేవునికి స్తోత్రం. మరి నా యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచన మీకు అందరికీ అర్థమైందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి దేవుని నమ్ముకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇరుకుగా ఉంటుంది అనమాట, కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. చిన్నపిల్లల్ని స్కూల్కి పంపుతున్నప్పుడు వాడికి ఎంత బాధ కలుగుతుందంటే, ఎంత నరకం అనిపిస్తూ ఉంటుందంటే, ఎందుకురా బాబు ఇదని చెప్పి ఈవెన్ మనకు కూడా అనిపిస్తుంది చిన్నప్పుడు స్కూల్లో. హల్లెలూయా. చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటున్నప్పుడు అనిపిస్తుంటుంది, ఎందుకురా బాబు ఈ శ్రమ, అసలు ఎందుకురా బాబు ఈ స్కూలు, అసలు ఈ మాస్టర్ ఎందుకు ఉన్నాడు మనకి, లేకపోతే ఈ పుస్తకాలేంటి, ఈ ఎక్కల బుక్లు ఏంటి, ఈ లెక్కలేంటి, మ్యాథ్స్ ఏంటి, ఫిజిక్స్ ఏంటి, ఎంత తలపోటు అని చాలా మనకి అంటుంటుంటారు కదా, చాలా బాధపడుతుంటాం. కానీ కొన్ని సంవత్సరాలు గడిచాక, స్కూల్ అయ్యాక, హై స్కూల్ అయ్యాక, ఇంటర్ అయ్యాక, డిగ్రీ అయ్యాక, చక్కటి ప్రొఫెషనల్ కోర్స్ తీసుకుని ట్రైనింగ్ అయ్యి జాబ్ పుట్టిన తర్వాత ఆ రోజున మా మాస్టర్ నన్ను తిడుతుంటే ఏదో అనుకున్నాను, చదువుకోండిరా అంటే ఇప్పుడు నాకు అర్థమైంది, చాలా ఇరుగ్గుండా నడిపించాడు నన్ను ఆయన అని చెప్పి. మీకు అందరికీ తెలుసు కరణం మల్లేశ్వరి గారు అని చెప్పి మనకి రన్నింగ్లో చాలా ఫస్ట్ వచ్చింది. ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్తుంది, వాళ్ళ బాస్ అంటే ఆమెను ట్రైన్ చేసిన అతనంట తడి ఇసుకతోటి కూడినటువంటి ఆ గోదావరి సముద్రపు పక్కన వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటర్తో కూడినటువంటి ఆ యొక్క బెలూన్స్ లాంటివి కాళ్ళు కట్టేసేసి ఆమెను పరిగెట్టించేవాడంట. పరిగెట్టిస్తుంటే పరిగెత్తి చాలా అలసిపోతూ ఉండేదంట. అయినా కూడా అతను ఆమెను ఏం పట్టించుకోకుండా ఇంత టైంలో ఇంత రీచ్ అవ్వాలని చెప్పి ఆ ఇసుకలో కాళ్ళు దిగిపోతున్నా కూడా మళ్ళీ కాళ్ళకు వాటర్తో కూడినటువంటి బెలూన్స్ కట్టి అంత భయంకరమైన ట్రైనింగ్ ఇచ్చేవాడంట. అందుకే ఆమె ఎప్పుడు కూడా ఫస్ట్ వస్తూ ఉండేది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అంటే ఆమె గురువు అంత క్లిష్టమైనటువంటి ఇరుకుకుండా చాలా కష్టమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చాడు కాబట్టి ఆమె జీవితం ఏమైంది, ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఏం చేసినా కూడా దేవుని నామం మహిమార్థంగా చేయాలి. సిస్టర్ ఒక మెసేజ్ చెప్పారు, బ్రదర్ మాకు కొత్త టీవీ వచ్చింది ఈరోజు, ఆ టీవీలో ఫస్ట్ మన యొక్క లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నాను అని చెప్పారు. కాబట్టి అంటే మనకి దేవుడు ఏది ఇచ్చినా కూడా ఆ దేవుని మహిమార్థంగా మనకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్ని వాడినప్పుడు, మనకున్నటువంటి పరికరాలు మనం వాడినప్పుడు అవి ఆశీర్వదించబడతాయి. అవి అనేక మందిని ఇప్పుడు చూడండి, మాకు ఇక్కడ ఉన్నటువంటి ఫోన్స్ అయినా ఈవెన్ సిస్టమ్ అయినా ఏదైనా ఉపయోగించి అనేక మందికి సువార్త ప్రకటించడానికి, అనేక మందిని దేవుని బలపరచడానికి వాడుతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మహిమ చేత నింపబడతాయి. ఇప్పుడు ఈవెన్ పౌలు గారు వెళ్తున్నప్పుడు ఆయన నీడపడి కూడా స్వస్థత పొందారంటే ఏంటంటే వాళ్ళంత మహిమ చేత నింపబడ్డారు. కాబట్టి మన చేతిలో ఉన్నటువంటి హ్యాండ్ కర్చీఫ్ పైన మన వస్త్రాలు కూడా ఎప్పుడైతే మనం మహిమ చేత నింపబడ్డామో అవి కూడా మహిమ చేత నింపబడతాయి. దేవుని యొక్క శక్తి వాటి ద్వారా కూడా ప్రవహిస్తూ ఉంటుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ మనం ఫలించకపోవడానికి కారణం ఏంటంటే వినకపోవడం. చాలామంది సమస్య చెప్తారు, సమస్యకి పరిష్కారం చెప్తే వినరనమాట. అమ్మ ఇదమ్మా మీ సమస్య ఇది కాబట్టి రండమ్మా కలిసి ప్రార్థన చేద్దామంటే రారు. చాలామంది ఈ రోజున అదే సమస్యలో ఉండిపోతున్నారంటే చెయ్యి అందిస్తే ఆ చెయ్యి పట్టుకుని పైకి రావాలి, అది చాలామందికి ఇష్టం ఉండదు.
అక్కడే ఉండిపోతారు అనమాట. ఏ స్థితిలో ఉన్నవాళ్ళు ఆ స్థితిలో ఉండిపోవటానికి ఇష్టపడతారు. చాలామంది సహాయం చేయటానికి, పైకి తీసుకురావడానికి, ఫలింపజేయడానికి, మిమ్మల్ని అభివృద్ధి చెంద అమ్మ మేము కంచి కడతామంటే నాకు కంచి కడతా కుదరదు ఎవరో కూడా, నేను ఓపెన్గా ఉంటాను ఇలాగే, అది కాదు ఇలా ఉంటే మంచిది కదమ్మా అంటే, లేదు లేదు మా ఇష్టానుసారంగా మేము ఉంటాం, మేము ఫలింతాం, మాకు తెలుసు ఎప్పుడు ఫలించాలి ఏంటన్నది. ఇట్లా చాలామంది మొండి సమాధానం చెప్పడం వల్ల వాళ్ళ జీవితంలో ఏ విధమైనటువంటి ఫలములు లేక సాతాను వాళ్ళ మీద దాడి చేసినప్పుడు వాళ్ళకి రక్షణ లేకుండా ఉండిపోతూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రొటెక్షన్ అనేది ఉండదు ఎప్పుడు కూడా. పరిశుద్ధుల సహవాసం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనకి ఈ యొక్క లోకంలో ఎదురయ్యేటువంటి సమస్యలు అనేవి ఖచ్చితంగా మనల్ని ఏమీ చేయలేవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ప్రతిదీ కూడా మన జీవితంలో పొందుకోవాలని మనకు ఆశ ఉంటుంది. అందరు ఫస్ట్ పార్ట్ అంతా చూడండి, కొన్ని సినిమాలు ఉంటాయి, ఫస్ట్ హాఫ్ ఒకలాగా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఒకలాగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అదే చాలా బాగుందిరా, సెకండ్ హాఫ్ ఏంటి అసలు నాకు నచ్చలేదు అని అంటారు కదా. ఇదనమాట ఇక్కడ ఈ సినిమానే. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం సినిమా చూస్తే ఎవరన్నాను ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉందరా, కానీ సెకండ్ హాఫ్ నుంచే అస్సలు నాకు నచ్చలేదు, ఏంటంటో శాపాలు అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు అంతాను కదా. చాలామందికి ఏంటంటే ఈ ఫస్ట్ హాఫ్ అంతా బాగా నచ్చుతుంది అనమాట. ఎందుకంటే నేను కూర్చుంటే దీవించేస్తాను, నుంచుంటే దీవించేస్తాను, పొలంలో దీవించేస్తాను, ఇక్కడ దీవిస్తాను, అక్కడ పడుకుంటే అన్నీ దీవించేస్తాను అంటున్నాడు దేవుడు. కానీ అది మనకి చాలా ఇష్టం. దీవెన అంటే అందరికీ చాలా ఇష్టం అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదం అంటే అందరికీ ఇష్టం అనమాట. దేవుని చేత ఆశీర్వదించబడాలి. చూడండి చాలామంది వస్తుంటారు అనమాట ప్రార్థన చేయించుకోవటాకైనా ఏదైనా కూడా. ఎందుకంటే అక్కడ ప్రార్థన చేస్తే ఆశీర్వాదం వస్తుంది, అక్కడ ప్రార్థన చేస్తే దీవించబడతాం, అక్కడ ప్రార్థన చేస్తే బాగుపడతాం అని చెప్పేసి. అంతే దేవుళ్ళు బలపడతాము. దేవుని విషయాల్లో మనం బలపడినట్లయితే మనలో ఉన్నటువంటి జీవం అనేది బయటకు వస్తుంది. ఆ జీవాన్ని ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటామో మన జీవితంలో ఏది కూడా కుదువు రాదు. ఏ జీవితంలో కూడా మనం ఏ విషయంలో కూడా మనం లాస్ అయిపోవం. కాబట్టి మనలో ఉన్నటువంటి జీవాన్ని ఏం చేయాలంటే యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. ఆ జీవం పెరగడానికి ఏ విధమైన ఆటంకం లేకుండా మనం చూసుకోవాలంట. హల్లెలూయా. కాబట్టి యేసు నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. జీవం అంటే ఎవరంట? దేవుడు. జీవం కలిగిన విత్తనం ఎలాగైతే ఆ భూమిలోంచి ఎలాగైతే పైకి వస్తూ ఉంటుంది, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు వచ్చినా మరి దేవుడు నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు కూడా ఖచ్చితంగా పైకి రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి జీవం కలిగినట్టు విత్తనం భూమిలోంచి ఎట్లాగైతే అట్లా ఫలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందో ఆ విత్తనం ఎంతవరకు ప్రయాణం చేస్తుందంట? ఆకులే సాగిపోదు, కొమ్మలే సాగిపోదు. చూడండి, దానిలో అంత జీవం ఉన్నప్పటికీ పైకి వచ్చినప్పటికీ సంతోషపడం మనం ఎప్పుడు కూడా. కొమ్మలేసింది, ఆకులేసింది, చెట్టు అయింది, మొక్క అయింది, వృక్షమైందని చెప్పి అది ఎప్పుడైతే ఫలిస్తుందో అప్పుడు దాన్ని బట్టి మనం సంతోషిస్తాం. వా వెరీ గుడ్, జీవం ఉంది, ఇందులో బాగానే ఉంది, పైకి వచ్చింది, మొక్క వచ్చింది, ఆకులేసింది, కొమ్మ అయింది, చెట్టు అయింది, పెద్దదైంది, వృక్షమైంది, మహావృక్షమైంది, మనం ఎప్పటికీ సంతోషపడం. ఆ యొక్క విత్తనం ఎప్పుడైతే మళ్ళీ అనేకమైనటువంటి విత్తనాలను ఇస్తుందో, ఆ విత్తనం ఎప్పుడైతే మళ్ళీ అనేకమైనటువంటి విత్తనాలను ఇస్తూ అనేక ఫలములు ఫలిస్తూ ఉంటుందో అప్పుడు దాన్ని బట్టి మనం సంతోషిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఈరోజు జీవం కలిగినటువంటి క్రైస్తవులుగా చాలామంది ఉన్నాం. మనలో ప్రతి వారిలో జీవం ఉన్నది. ఎంతవరకు అంటే ఆ జీవం ఒక ఆకే సాగిపోయారు, ఒక కొమ్మే సాగిపోరు, ఒక మొక్కగా మారారు, ఒక చెట్టుగా మారారు. చాలామంది అంతవరకు ఎదిగి ఆగిపోయి ఉన్నారు. కానీ ఫలించేటువంటి స్థితి వరకు మనం వెళ్ళాలంట. ఫలించడం వలన, మీరు బహుగా ఫలించడం వలన తండ్రి సంతోషపరచబడును అని దేవుని వాక్యం సెలవస్తూ ఉంది. కాబట్టి ఈరోజు నా గర్భం ఫలించట్లేదు బ్రదర్, నా భూమి ఫలించట్లేదు బ్రదర్, నా వ్యాపారం ఫలించట్లేదు బ్రదర్, ఏ విషయంలో నేను ఫలించలేకుండా గొడ్రాలతనంలో నేను ఉండిపోయాను అని చెప్పి అనుకుంటుంటారు చాలామంది. బ్రదర్ మాకు వాక్యం తెలుసు అంటే ఏంటి? ఒక కొమ్మ వేసుకుని ఆగిపోయారు అన్నమాట, అక్కడ దాకానే. దాన్ని అమలు చేయరు చాలామంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈ రోజున చాలామందికి వాక్యం తెలియని వాళ్ళు ఉన్నారంటే, లేదు అందరికీ వాక్యం తెలుసు, కానీ ఏం చేస్తున్నారంట? వినటం మట్టుకు విందరే కానీ దాన్ని గ్రహించరు అన్నట్టు ఆ వాక్యం వింటారు కానీ దాని జీవితంలో అప్లై చేయరనమాట. చాలామందికి బైబిల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంటుంది. ఈవెన్ దేవుడు మహాకృపను బట్టి నాకైతే అంత బైబిల్ నాలెడ్జ్ లేకపోయినా దేవుడు నన్ను, నా అనుభవాలను బట్టి దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. కానీ నాకంటే ఈరోజు నీ వాక్యం వినిచినటువంటి అందరికీ కూడా నాకంటే బైబిల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉన్నది. కాబట్టి మనకు బైబిల్ నాలెడ్జ్ ఎంత ఎక్కువ ఉన్నది అన్నది దేవుడు చూడనమాట. ఎగ్జామ్లో మనకి 100 క్వశ్చన్లు ఇచ్చారు, ఆ 100 క్వశ్చన్స్ వచ్చినంత రాని ఉపయోగం ఉండదు. మనం ఎన్ని క్వశ్చన్స్ రాసాము, ఎన్ని ఆన్సర్స్ అప్లై చేసాము, వచ్చినటువంటి ఆన్సర్స్ని ఎంత కరెక్ట్గా రాసామన్నది చూస్తారనమాట. మనకి ఇప్పుడు మా ఫ్రెండ్కి 100కి 70 మార్క్సే వచ్చాయి. కారణం ఏంటంటే అతను చదివిన అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్లు వచ్చేసినాయి. ఆన్సర్లు చేస్తే అంతంత మాత్రం అప్లై చేశాడు అనమాట.
కానీ ఇంకొక ఫ్రెండ్ ఏం చేశాడంటే వాడు కొన్ని క్వశ్చన్స్కే మాత్రం ఆన్సర్ తెలుసు, వచ్చినటువంటి ప్రతి క్వశ్చన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కడ మిస్ అవ్వకుండా అప్లై చేశాడు. వాడికి 100కి 80 మార్క్స్ వచ్చినాయి. అంటే అన్నీ వచ్చినప్పుడు 70 మార్క్స్ వచ్చినాయి, కొన్ని మాత్రమే వచ్చు, ఆ వచ్చినవి మాత్రం పెర్ఫెక్ట్గా వచ్చానమాట. ఎట్లా అంటే ఇంకా అసలు ఎక్కడ ఒక అక్షర దోషం లేకుండా కూడా రాసడానికి 80 మార్క్స్ వచ్చాయి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి, మీకు ఎంత తెలుసు అన్నది దేవుడు అడగట్లేదు ఇక్కడ. మీరు ఎంత తెలుసుకున్న దాన్ని అప్లై చేయగలుగుతున్నారు, తెలుసుకున్న దాన్ని జీవితంలో ఎంత ఉపయోగించగలుగుతున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈరోజు ఏం చేస్తారంటే కొత్త విషయాలు తెలుసుకోవడం చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకుంటూ కొత్త విషయాల్లో ముందుకు వెళ్ళాలని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంటారు. వావ్ భలే ఉన్నది, కొత్త విషయం తెలిసిందని చెప్పి సంతోషం. వెరీ గుడ్. గమనించదగ్గ విషయం ఏంటంటే ఎన్ని ఎక్కువ విషయాలు తెలుసుకుంటే అంత అప్లై చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఎంత పెద్ద ఎదుగుతున్నారంటే అంత పెద్ద పరీక్ష రాయవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఎంత తెలుసుకున్నారో దాన్ని అంతా కూడా అప్లై చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే తక్కువ తెలుసుకోవాలి, ఎక్కువ అప్లై చేయాలన్నమాట. అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మన జీవితంలో. కాబట్టి మనం ఎంత వాక్యం తెలిసింది, ఎన్ని మర్మాలు తెలిసినాయి, ఎంత లాజిక్ తెలిసింది, ఎంత హిస్టరీ తెలిసింది, ఇవేమి కాదు. నీకు ఒక్క విషయం తెలిసిందా, ఖచ్చితంగా దాన్ని పాటించినట్లయితే దేవుడు దాన్ని చూసి సంతోషపడతాడు అనమాట. ప్రభా నాకు ఒకటే విషయం తెలుసు, కానీ నేను దాన్ని అప్లై చేస్తాను, నా జీవితంలో ఉపయోగించుకున్నాను. ఆ ఒక్క విత్తనాన్నే ఉపయోగించనిస్తాయా? ఆ విత్తనం కాస్త చిన్న ఆకేస్తుంది, మొక్క అయింది, చెట్టు అయింది, వృక్షమైంది, మహావృక్షమైంది. ఆ ఒక్క విత్తనమే కొన్ని కోట్ల ఫలములనిచ్చి మళ్ళా అది అభివృద్ధి చెందింది అని చూస్తారనమాట దేవుడు. దేవునికి స్తోత్రం. దావీదు చేతిలో ఉన్నటువంటి ఒక్క రాడే ఇజ్రాయేల్ మొత్తం ప్రజలకి విజయాన్ని తెచ్చిపెట్టింది. కాబట్టి ఆయన పట్టుకెళ్తాం 5 రాళ్ళు పట్టుకెళ్ళిన కానీ ఒకే ఒక్క రాడు విజయాన్ని తెచ్చిపెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు, బ్రదర్ నాకు పాట పాడటం రాదు బ్రదర్, నాకు వాక్యం చదవటం రాదు బ్రదర్. కొంతమందికి పాట పాడటం వస్తుంది, వాక్యం చదవడం వస్తుంది, లేకపోతే అన్నీ వస్తాయి, కానీ ఇందులోనూ కూడా పర్ఫెక్ట్నెస్ అనేది ఉండదు. ఎందులోనూ కూడా ఆత్మీయత అనేది కనపడదు. ఎందులోనూ కూడా దేవుని సంతోషపెడుతున్నాం అన్నది కనిపెడదు. వాళ్ళు సంతోషపడడానికి వాళ్ళ కోసం, వాళ్ళ పేరు కోసం పాడినట్టు కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ దయచేసి మిమ్మల్ని ఏమైనా కామెంట్ చేయట్లేదు, ఎవరిని కూడా నేను ఏమంటారు ఇది బాధ పెట్టాలని మాట్లాడతలేదు. కాబట్టి మనకి దేవుడు ఇచ్చినటువంటి దానిలో ఎంత న్యాయం చేయగలుగుతున్నాం, ఎంత పర్ఫెక్ట్గా, ఎంత హార్ట్ఫుల్గా, ఎంత జెన్యూన్గా మనం చేయగలుగుతున్నాం అన్నది, దాన్ని ఎంత ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంతేగాని మనకు రాని విషయంలోకి వెళ్ళిపోయి నేర్చుకోవడం తప్పులేదు కాదు, కానీ నేర్చుకోవాలి ప్రతిదీ కూడా. మనం ఈవెన్ నాకు పాటలు రావు, నేను ఏం చేస్తూ ఉంటాను, ఇక్కడ పాడాను ఎవరు వినరు. కాబట్టి ఏం చేస్తాం, దేవుడికి నాకు కాబట్టి పాట పాడవలసింది దేవుడి కోసం కదా నేను పాడేది. కాబట్టి ఏం చేస్తాను, ఏ బాత్రూంలోనో లేకపోతే బండి మీద వెళ్ళేటప్పుడు, బైక్ మీద పోయేటప్పుడు, సింగిల్గా ఉన్నప్పుడు ఏం చేస్తాను, పాడుకుంటుంటాను దేవానికే స్తోత్రాలు అని చెప్పి. ఎందుకంటే మనకి అందులో అంత టాలెంట్ లేదు. కాబట్టి టాలెంట్ లేని విషయాల్లో మనం ముందుకు వచ్చామనుకోండి, ఏం చేస్తారు అందరూ. ఇప్పుడు ఒక డాక్టర్ గారు వచ్చేసేసి నేను ఇక్కడ బిల్డింగ్ కట్టేస్తానంటే మనం ఏం చేస్తాం, నవ్వుకుంటారు అందరూ. ఈవెన్ మీరు కూడా ఆ మాట అంటే నవ్వుతారు, మీరు డాక్టర్ గారండి మీరు బిల్డింగ్ కడతాం ఏంటని. లేకపోతే ఒక బిల్డర్ వచ్చేసేసి నేను ఆపరేషన్ చేస్తానంటే అవతలకు పోవయ్యా, నీకు ఏం తెలుసు దీని గురించి, ఏ నరం ఎక్కడ ఉంటుంది ఏంటి అంటారు. అంటే మీకు అర్థం అవ్వాలని చెప్పి విషయం చెప్తా ఉన్నాను. కాబట్టి మనం ఏ జీవితంలో మనం ఫలించాలో ఆ జీవితంలో మనకి ఒక సామెత నేను ఇక్కడ చదివాను ఈ రీసెంట్గా ఒక బుక్లో. మంది చెప్పులు కుట్టేటువంటి వృత్తి మంది అనుకోండి, ఆ ఊరిలో మనకంటే గొప్పగా చెప్పులు కుట్టువాడు ఎవడు ఉండకూడదు అనమాట. అంటే మనది ఒక చీపురి కట్ట ఇచ్చుకుని చీపురిచ్చి తుడిచే వృత్తి మంది అనుకోండి, మనకంటే బాగా తుడిచివాడు ఎవడు ఉండకూడదు అనమాట. అంటే మనం ఏ వృత్తిలో అయితే మనం ఉన్నామో ఆ వృత్తిలో చాలా ఏమంటారు దాన్ని డెడికేటెడ్గా చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన కాక మీకు అంతగా అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి నీ చేతిలో 100 విత్తనాలు ఉంటే ఉపయోగం లేదు, ఫలించేటువంటి ఒక్క విత్తనం ఉన్నా అది మరి ఒక 100 విత్తనాలని ఇస్తుంది అనమాట. కాబట్టి ఈరోజున మీరు దేవుని వాక్యం వినిచినటువంటి మీరంతా కూడా ఫలించాలి. ఏ విషయంలో మీరు కూడా గుడ్రలతనం అనేది ఉండకూడదు. మీరు ప్రతి విషయంలో ఫలించాలన్నమాట. ప్రార్థించే విషయంలో ఫలవంతమైనటువంటి ప్రార్థనా జీవితం ఉండాలన్నమాట. దేవునికి మరి విధేయత చూపేటువంటి విషయంలో ఫలవంతమైనటువంటి ఆ యొక్క జీవితం కలిగి ఉండాలన్నమాట. ఈరోజు దేవుని వాక్యం వినిచినటువంటి వారందరూ కూడా చాలా జీవితాలు ఎలా ఉన్నాయంటే పైకి చాలా అద్భుతమైనటువంటి మహావృక్షాల్లా కనబడతా ఉన్నాయి, కానీ ఏ విధమైనటువంటి ఫలాలు లేవు. దయచేసి అర్థం చేసుకోండి ప్రతి వారు కూడాను.
మరి ఎవరిని నేను బాధ పెట్టాలని, మీ మనసును నొప్పించాలని చెప్పి నేను ఏం మాట్లాడలేదు. అంతా కూడా మనం ఫలించాలి. మనం ఎంతవరకు మనలో ఉన్నటువంటి జీవం ఎంతవరకు పనిచేస్తూ ఉంది, దేవుడు జీవమై ఉన్నాడు, ఆయనకి ఎంతవరకు అవకాశం ఇస్తూ ఉన్నాం. మనం కొంతవరకు ఒబీడియంట్ చూపించేసి ఆ జీవం కాస్త చిన్న ఆకులేసి, చిన్న మొక్క అయ్యి, చిన్న వృక్షమయ్యి, ఒక చెట్టు అయ్యి ఒక వృక్షంగా మారిపోయి అక్కడ ఆగిపోయిందా, లేకపోతే ఫలాలు ఫలించేటువంటి చెట్టుగా ఉన్నదా లేదా అని ఆలోచించాలన్నమాట. మరి మనలో ఉన్నటువంటి జీవం అయినటువంటి దేవుడిని మనం ఫలించేటువంటి విధంగా మనం ఉపయోగించగలుగుతున్నామా లేదా, మన జీవం ఏపాటిది, ఎంతవరకు ఉన్నది అని ఆలోచన చేసుకోవాలి. ప్రతి వారు కూడా ఫలించేవారుగా ఉండాలని చెప్పేసి నేను ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి గర్భఫలము ఆయన ఇచ్చేటువంటి బహుమానమే. కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రతిదాన్ని ఫలింపజేసేది ఆయనే. కాబట్టి మనం ఆయనకి అవకాశం ఇవ్వాలి. మనం అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఈ రోజున వినిన ఎడల మీరు దీవించబడతారు. ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ 14వ వచనం వరకులో ఉన్నటువంటివన్నీ కూడా మనకి వర్తిస్తాయంట. ఎప్పుడు? చిన్న లాజిక్, వినిన ఎడల. అలాగే వినని ఎడల, వినకపోతే, పట్టించుకోకపోతే, వినకపోతే ఏమొస్తాయంట? అక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మనం కోల్పోయి ఏమొస్తాయి? పైన అయితే ఏ విషయంలో అయితే మనం కూర్చున్నా, నుంచున్నా, వెళ్ళినా, పొలంలో, ఇంట్లో, బయట అన్నీ ఆశీర్వదించేస్తానన్నటువంటి దేవుడు మళ్ళీ అదే మాట చెప్తున్నాడు. నువ్వు వినకపోతే ఇంట్లో శపించబడతావు, బయట శపించబడతావు, కూర్చుండే శపించబడతావు, నుంచుండే శపించబడతావు, పొలంలో, ఇంట్లో అన్ని చోట్ల కూడా మనం శపించబడతామంట. కాబట్టి ఈ శాపవచనాలందరికీ చాలా భయం వేస్తుంది అందరికీ. ఎందుకని శాపం వస్తుందని వినకపోవడం వల్ల. అంటే ఎవరు భయపడతారు? ఇందుకు వినని వాళ్ళు భయపడతారు అనమాట. వినేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా భయపడరు. హల్లెలూయా. అందుకే ఆత్మ సంఘంతో చెప్తున్నమాట, చెవు గలవాడు వినుగాక అని దేవుని వాక్యం చదివిస్తుంది. అంటే చెవులు లేవు అందరికీ చెవులు ఉన్నాయి. మనకి కంటికి కనిపించేటువంటి చెవులు మాత్రం అందరికీ ఉన్నాయి. హల్లెలూయా. కంటికి కనిపించినటువంటి చెవులు మాత్రం ఉన్నాయి. అవి మా మనోనేత్రాలు, మన యొక్క దేవుని వాక్యం వినేటువంటి చెవి అన్నమాట. దేవుని మాట వినేటువంటి చెవి. ఇది మనకి బాహ్యంగా కనబడేటువంటి చెవి కాదనమాట. కాబట్టి మన మామూలు కళ్ళు మూస్తే కానీ మన యొక్క మనోనేత్రాలు తెరవడం. మన కళ్ళు మూసిన ఎందుకు ప్రార్థన చేస్తామంటే, మన ఈ కళ్ళు తెరిచినంత సేపు ఈ ఎదురున్నటువంటి ఈ భూమిలోకంలో ఉన్నటువంటి ప్రతీదీ కనబడుతూ ఉంటుంది. అందుకని మనం కళ్ళు మూసినప్పుడు మన మనోనేత్రం తెరవబడుతుంది అనమాట. మన ధ్యాస, దృష్టి అంతా కూడా దేవుని మీదకి వెళ్తుంది. అప్పుడు మన మనోనేత్రం తెరవబడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ లోకంలో ఒక సామెత ఉంటుంది, క్షవరం అయితే కానీ వివరం తెలియదంట. కాబట్టి ఈ లోకంలో చాలామందికి ఇబ్బందులు, శ్రమలు ఎదురవుతూ ఉంటుంటాయి. ఎందుకంటే దేవుడు ఎవరా అన్నది గుర్తు చేయడానికి దేవుడు కొన్ని ఎలా చేస్తూ ఉంటుంటాడు. సంసోని జీవితంలో చూసినట్లయితే చాలా భయంకరమైనటువంటి శ్రమ ఎదురైంది. దేవుడు మాట విన్నాడు కానీ విడిచిపెట్టేశాడు, అమలు చేయలేదు దాన్ని. కొంతకాలం అమలు చేశాడు. ఎంత అంటే ఈ సంసోన్లో ఉన్నటువంటి జీవం ఏమైందంటే అలాగ పైకి వచ్చి చిన్న విత్తనం అయింది. ఆ విత్తనం కాస్త భూమిలో పడి ఏమైందంటే చిన్న మొక్క అయింది, చెట్టు అయింది, వృక్షంగా మారుతూ ఉంది, మహావృక్షంగా మారింది. కానీ ఏమైందంట? ఫలించే టయానికి పడిపోయిందంట. హల్లెలూయా. చూసారా? మరి సంసోని జీవితంలో ఆ దేవుని మాటను విన్నాడు, కానీ చేయకూడనటువంటి పనులు చేయటం వల్ల తన యొక్క జీవితాన్ని కోల్పోయాడు. కానీ మళ్ళీ ఏం చేశాడంట? తెలుసుకున్నాడు, అయ్యో దేవా నేను తప్పు చేశాను. దేవుని ఉద్దేశం ఏంటంటే మనం తప్పు చేసినా కూడా విడిచిపెట్టేసేయండి. దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు పశ్చాత్తాపడటానికి. అలాగ సంసోను పశ్చాత్తాపడ్డాడు. మళ్ళా దేవా అని చెప్పి మొలిపించు, నాలో ఫలింపజేయ అన్నాడు. దేవుడు మళ్ళీ స్టార్ట్ చేయడాడు ఫలింపజేయటం. ఆ విత్తనం ఎలాగైతే భూమిలో పడి మొలుస్తుందో ఆ నెత్తిలోంచి జుట్టు, ఆ తలలోంచి మళ్ళీ మెల్లమెల్లగా మొలక వచ్చి ఫలించేటువంటి స్థితికి వచ్చిందంట. హల్లెలూయా. చూసారా? అతనికి ఎప్పుడు జ్ఞానోదయం వచ్చిందట? ఉన్న కళ్ళు పోతే కానీ తన మనోనేత్రం తెరవబడలేదంట. ఈ లోకంలో చూసేటువంటి కళ్ళు తీసేస్తే కానీ ఆయన మనోనేత్రం తెరవబడదు. కళ్ళు పోయాక అప్పుడు కనబడతాయండి అసలైనటువంటి దృష్టి. ఇతను కళ్ళు తీసేసిన తర్వాత అప్పుడు తెరవబడిందంట ఆయన మనోనేత్రం. అయ్యో నేను తప్పు చేశాను అని చెప్పి అప్పుడు తెలుసుకున్నాడు. అందుకే దేవుడు చెప్తాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపడుతుంది, తీసి పడేసాయి అంటాడు అనమాట దేవుడు. దీని అర్థం ఏంటంటే మన యొక్క ఈ లోకానుసారమైనటువంటి కళ్ళు మూసుకుంటేనే కానీ అప్పుడు ఆ మనోనేత్రం తెరవబడదు అనమాట. ఆ సంసోని విషయంలో అదే జరిగింది. ఆ కళ్ళు తీసి పడేసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చాడండి దేవుడు, అయ్యో నా కళ్ళు మూసుకుపోయి నేను తప్పుడు పని చేశానే. సరే ఈ కళ్ళు నాకు వద్దు, ఈ కళ్ళు నేను అడగను, కానీ నా మనోనేత్రం తెలిసినటువంటి దేవా ఒక్కసారి నాకు అవకాశం, నేను ఫలిస్తాను, ఈసారి ఖచ్చితంగా ఫలిస్తానని చెప్పి పర్ఫెక్ట్గా అయిపోయాడు. దేవుని మాట విన్నాడు, ఏది చెప్తే అది చేశాడు. చక్కగా జీవితాన్ని మారు మనసు పొంది ముగించాడు, ఫలించిన వాడిగానే అతను జీవితాన్ని ముగించుకున్నాడు. హల్లెలూయా. ఈరోజున దేవుని వాక్యం ఇచ్చినటువంటి ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యం విన్నారా? వినిన ఎడల మీకు ఆశీర్వాదాలు వస్తాయి. వినని ఎడల
మరి ఏమొస్తాయన్నది మీకు తెలిసి వినకపోతే ఎలా ఉంటుందని. కాబట్టి నా మాట వింటే బాగుపడతారా అంటుంటాం మన పిల్లల్ని కూడా. మరి దేవుడు కూడా అదే అంటున్నాడు ఈ రోజున. మీరు నా మాట విన్నట్లయితే మీరు చాలా అద్భుతంగా ఆశీర్వించబడతారు. ఎలాగంటే ద్వితీయోపదేశం 28:1-14 వరకు చదువుకోండి. నా మాట వింటే ఏమవుతుందో అని చెప్తా ఉన్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు వాక్యం ద్వారా మీరు అందరూ బలపడ్డారని, మరి ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడారని నేను నమ్ముచున్నాను. మోకరించని ప్రార్థన చేసుకున్నాం. దేవా నీకు వందనాలు యేసయ్యా, చాలా అద్భుతమైన విషయాలు మాతో మాట్లాడావు. నిజమే, వినకపోవడం వల్ల మేము ఫలించలేకపోతున్నాం నా తండ్రి. వినినట్లయితే ఎంత ఫలవంతమైనటువంటి జీవితాలు ఉంటాయో మాకు ఈరోజు తెలియజేస్తావు. ఈరోజున ఎంతమంది అయితే ఈ వాక్యం విన్నారో ప్రతి హృదయం మరి తెరవబడినట్టు, ప్రతి వారి యొక్క మనోనేత్రం తెరవబడినట్లు సహాయం చేయమని, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు సహాయం చేసినందుకు వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి వారిని నువ్వు దీవించినందుకు నీకు వందనం చెల్లిస్తూ ప్రతి వారు ఫలించినట్లు చేయమని యేసు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.